ఈరోజు ఈ వీడియోలో మనం నెస్ట్ కంట్రోల్ అయినటువంటి డేట్ టైం పిక్కర్ తీసుకుందాం. డేట్ టైం పిక్కర్ అంటే మనకి సమ్ టైమ్స్ అప్లికేషన్లో డేట్ టైంతో వర్క్ చేయవలసిన అవసరం వస్తుంది. అంటే యూజర్కి వి నీడ్ టు ప్రొవైడ్ ఏ ఫెసిలిటీ, డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ అన్నది మనం ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. అవునండి, అటువంటిది ఇక్కడ మనకి విండోస్లో ఒక కంట్రోల్ ఉందన్నమాట, డేట్ టైం పిక్కర్ అంటాము. సో యాక్చువల్లీ 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి క్యాలెండరు, రెండోది డేట్ టైం పిక్కర్. సో మీరు డేట్ టైం పిక్కర్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా క్యాలెండర్తో కూడా మీరు వర్క్ చేసేయచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఒక విండోస్ ఫామ్ తీసుకుంటున్నాను. సో విండోస్ ఫామ్కి వచ్చేటప్పటికి నేను డేట్ టైం పిక్కర్ డిటిపి అని ఇస్తున్నాను షార్ట్ కట్లో. ఓకే, లేదు అంటే మీకు క్లారిటీ కోసం పూర్తిగా ఇచ్చేస్తున్నాను. డేట్ టైం పిక్కర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నో డాట్ సిఎస్. సో యాజ్ యూజువల్గా మనకి ఒక న్యూ ఫామ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ ఆప్షన్స్ లైక్ ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. లేదు అంటే డైరెక్ట్గా వీ కెన్ టేక్ ఏ లేబుల్ అండ్ ఏ కంట్రోల్. సో ఫస్ట్ లేబుల్ తీసుకుంటున్నాను, దిస్ వన్. దీంతో నేను డేట్ టైం పిక్కర్ తీసుకుంటున్నాను. దిస్ వన్ ఇస్ డేట్ టైం పిక్కర్. ఓకే, సో ఈ లేబుల్కి వచ్చి నేను టెక్స్ట్ వచ్చి సెలెక్ట్ యువర్ డిఓబి అని చూపిస్తున్నాను. సెలెక్ట్ యువర్ డిఓబి, డేట్ ఆఫ్ బర్త్. అంటే మనం ఫస్ట్ మీ వెన్స్డే ఆగస్ట్ 2015 వచ్చింది కదా, డేట్ అప్డేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఈ రోజు డేట్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా ఈ రోజు డేట్ చూపిస్తుంది. సో డేట్ టైం పిక్కర్కి వచ్చినట్టు అయితే యాజ్ యూజువల్గా నేను ఆబ్జెక్ట్ నేమ్ పెడుతున్నాను, డిటిపి, డేట్ టైం పిక్కర్. దీని ప్రాపర్టీస్ చూసినట్లయితే ఫస్ట్ మన ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయో చూద్దామండి. సో దీని ప్రాపర్టీస్ చూసినట్లయితే we have custom format. ఓకే, కస్టమ్ ఫార్మాట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తున్నాను. రన్ చేయడానికి వి నీడ్ టు మేక్ ద స్టార్ట్అప్ వెళ్ళి స్టార్ట్అప్లో చేంజ్ చేయాలి. సో ప్రోగ్రామ్ డాట్ సిఎస్లో ఐమ్ చేంజింగ్ దిస్ వన్ టు ద డ్రాప్ డౌన్ ఎగ్జాంపుల్. sorry, not drop down, date time picker example. ఓకే, మీరు రన్ చేయండి. రన్ చేస్తే మనం డిజైన్ చేసినట్టుగానే లేబుల్, దాని పక్కన మీకు కంట్రోల్ కనిపిస్తుంది, నాట్ ఎన్ ఇష్యూ. కానీ కంట్రోల్లో మీరు డేట్ సంథింగ్ మీకు ఇక్కడ ఏ ఫార్మేట్లో చూపిస్తుంది, వెన్స్డే అంటే డే, మంత్, డేట్, ఇయర్ చూపిస్తుంది. ఈ ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఇన్ ద సెన్స్ సపోజ్ నాకు షార్ట్ లైక్ డేట్, మంత్, ఇయర్ మాత్రం చూపిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కస్టమ్ ఫార్మాట్కి వచ్చి ఇక్కడ ఐ వాంట్ ఫస్ట్ ఏం కావాలి, మనకి డేట్ కావాలి. సో డిడి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మంత్ వచ్చి క్యాపిటల్ ఎం ఇస్తున్నాను. అంటే అది కంపల్సరీగా మనం అలాగే వాళ్ళు స్మాల్ ఎం ఇవ్వకూడదు. తర్వాత ఇయర్ 4 డిజిట్స్ కావాలా, ఓన్లీ 3 కావాలా? ఓకే, నేను 4 డిజిట్స్ కావాలనుకుంటున్నాను. రైట్, అయితే ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఇక్కడ మనకు ఇంకో వేరొక ప్రాపర్టీ ఉంటుందండి, ఫార్మెట్ అని చెప్పేసి. ఈ ఫార్మెట్లో మనకు కస్టమ్ అని పెట్టినప్పుడు చూడండి ఆటోమేటిక్ ఇక్కడ 5th August 2015. అర్థమైంది కదా? అంటే ఈ కస్టమ్ ఫార్మెట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఈ ఫార్మెట్ ఆప్షన్లో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, లాంగ్, షార్ట్, టైం, కస్టమ్ అని చెప్పేసి. బై డిఫాల్ట్ ఏముంటుందంటే లాంగ్ ఉంటుంది. లాంగ్ ఉన్నట్లయితే యూ కెన్ సీ లైక్ దిస్. అదే షార్ట్ పెట్టారనుకోండి ఇలా కనిపిస్తుంది, 8/ అంటే ఇది ఏ ఫార్మెట్లో ఉంది, మనకి మంత్, డేటు, ఇయర్ ఫార్మెట్లో ఉంది. సో యాక్చువల్గా ఇండియన్స్ ఎలా వాడతారు, డేటు, మంత్, ఇయర్ వాడతారు. సో దాని ప్రకారం మీరు సెట్ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఈ కస్టమ్ ఫార్మాట్లో మనకు కావాల్సిన ఫార్మాట్ ఇస్తాం. సపోజ్ మీకు ఇక్కడ అక్కడ ఉన్నట్టుగా / కావాలనుకోండి, యూ కెన్ అప్డేట్ విత్ /.
సో ఈ విధంగా మనం ఈ ఫార్మాట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ టైం కావాలంటే టైం ఉంటుంది. ఓకేనా. సో నేను దీన్ని బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నాను. లాంగ్. సో ఇది లాంగ్ ఉన్నప్పుడు మీరు కస్టమ్ ఫార్మాట్ ఇచ్చినా అది మీకు అప్లై అవ్వదు. అది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఫార్మాట్లో మీరు కస్టమ్కి ఇచ్చినప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా సార్. సో దట్ వన్ ఈజ్ ద సెకండ్ వన్. ఇంక తర్వాత వచ్చేటప్పటికి కస్టమ్ ఫార్మాట్. దీని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటంటే ఫార్మాట్. ఫార్మాట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ లాంగ్ ఉంటుంది, లాంగ్తో పాటు షార్ట్ ఉంటుంది, షార్ట్తో పాటు టైం ఉంటుంది. ఓకే, ఫైనల్గా కస్టమ్ అని ఉంటుంది. కస్టమ్ అని ఉన్నప్పుడు మనం కస్టమ్ ఫార్మాట్ ఏదైతే ఇస్తామో అది అప్లికేబుల్ అవుతుంది. రైట్. ఇంక తర్వాత వచ్చేటప్పటికి మ్యాక్స్ డేట్. అంటే మరొకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. మ్యాక్స్ డేట్ ఇన్ ద సెన్స్ మీరు ఆ కంట్రోల్లో మ్యాక్సిమం అక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. అంటే ఫర్ కేస్ మీరు చూడండి, బ్యాక్ ఇలా వెళ్తున్నాను, మీరు ఎక్కడి వరకు అంటే 2999 వరకు మాత్రమే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోగలరు. ఓకే, అంటే మ్యాక్సిమం డేట్ ఇన్ ద సెన్స్ సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు అంటే, లేదు ఒక ఆఫీస్కి మనం ఒక సిస్టమ్ డిజైన్ చేస్తున్నాం, లీవ్ అప్లై చేసుకోవాలి. లీవ్స్ ఏ మంత్లో ఆ మంత్లోనే అప్లై చేసుకోవాలి. అంటే నాకు ఈ మంత్ మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం డేట్ దగ్గర ఐ విల్ చేంజ్ దిస్ వన్. ఏం చేస్తాను, 2015 రైట్. సో 2015 డేట్ 31st, మంత్ వచ్చేటప్పటికి 8. అంటే ఐ కెన్ సెలెక్ట్ అప్ టు ఓన్లీ ఈ ఆగస్ట్ 31st వరకు 2015. నెక్స్ట్కి నాకు వెళ్ళే ఛాన్స్ ఉండదండి. చూడండి ఇక్కడ డిజేబుల్ అయిపోయింది, అర్థమవుతుంది కదా. సో మ్యాక్స్ డేట్ అంటే బై డిఫాల్ట్గా మీకు అది ఉంటుంది. లేదు మీరు ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ ఇవ్వాలనుకుంటే యూ కెన్. అదే సేమ్ ప్రొసీజర్లో మనకి మినిమం డేట్ కూడా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో మనం అనుకున్న దాని ప్రకారం ఈ మంత్ మాత్రమే తనకి యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, మినిమం డేట్ వచ్చేటప్పటికి 1st తారీఖు 8th మంత్ ఇస్తాం. ఓకే, 8th 1st ఇది వచ్చేటప్పటికి 2015. అంటే యూజర్ ఓన్లీ ఈ మంత్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలడు. సి నేను బ్యాక్ వెళ్ళాను, అలాగే ముందుకి మూవ్ కాలేను. ఓన్లీ ఐ కెన్ డూ థింగ్స్ విత్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ. ఓకే, ఈ విధంగా మనం ఆ మ్యాక్సిమం మినిమం డేట్ని యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్స్ డేట్ యాజ్ వెల్ యాజ్ మినిమం డేట్. అర్థమైంది కదండి. సో దీన్ని నేను బ్యాక్ పెట్టేస్తున్నాను. రైట్, లేబుల్, టెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి సెలెక్ట్ డేట్. నౌ డ్రాప్ డౌన్లో మరొక ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి వాల్యూ. సో వాల్యూ ఏంటి అంటే యూజర్ ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకున్నాడో ఆ డేట్ మనం దీంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వాల్యూ అంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకి టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎలా తీసుకుంటున్నామండి, సో అదేవిధంగా యూజర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ఈ వాల్యూ అనే ప్రాపర్టీ ద్వారా తీసుకోవచ్చు. ఇట్ విల్ గివ్ యూ ద సెలెక్టెడ్ వాల్యూ. ఓకే, ఎస్ వన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ విల్ షో యూ సంథింగ్ లైక్ మీరు ఇక్కడ బటన్ తీసుకోవచ్చు, లేదు అంటే ఈ రెస్పెక్టివ్ దీనికి కూడా ఒక ఈవెంట్ ఉంటుంది కదండి. దీని డిఫాల్ట్ ఈవెంట్ వచ్చేటప్పటికి వాల్యూ చేంజ్. డబుల్ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది చూడండి. డే టైం పిక్కర్కి
డిఫాల్ట్ ఈవెంట్ వచ్చేటప్పటికి వాల్యూ చేంజ్. ఇవి చిన్నవి యాక్చువల్గా మనకి ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఎంతవరకు తెలుసు అన్నది వాళ్ళు గెస్ట్ చేయడానికి అడుగుతారు అనమాట. సో ఈ వాల్యూ చేంజ్లో నేను ఏం చేస్తున్నానండి, మెసేజ్ బాక్స్ డాట్ షో సెలెక్టెడ్ డేట్ ఈజ్ అని చెప్పేసి ఆ డేట్ని చూపిస్తున్నాను. సో మీరు ఆ డేట్ ఎలా చూపించవచ్చు అంటే కంట్రోల్ నేమ్, వాట్ ఈస్ కంట్రోల్ నేమ్, డిటిపి డాట్ వి హ్యావ్ ఏ ప్రాపర్టీ, ఏముందండి వాల్యూ అనే ప్రాపర్టీ. సో మీకు నేను ఏమన్నా డేట్ టైం గురించి క్లాస్ ఏమన్నా చెప్పానండి? చెప్పలేదు. సేమ్ ఒకవేళ ఆ డేట్ టైం లాగానే ఈ వాల్యూ అన్నది ఆ డేట్ టైం డాట్ నవ్ అనే ఒక మనకి మెథడ్ ఉంటుంది. అది ఏదైతే ఇస్తుందో సేమ్, అంటే దాంతో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ దీని నుంచి మనం చూసుకోవచ్చు. అంటే సపోజ్ దీన్ని నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను. సో టు స్ట్రింగ్, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఇస్తుందండి మనకి, వాల్యూ అనేది ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా ఈ మెథడ్ ఏం చేస్తుంది, షో అనే మెథడ్ ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ మీరు వాల్యూ ఇచ్చారనుకోండి, మీరు రన్ చేసినప్పుడు no problem. So selected date is this one. అయితే టూ స్ట్రింగ్ అని ఎందుకు ఇస్తామంటే సమ్ టైమ్స్ అది ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసే ఛాన్స్ ఉండదండి. అయితే ఇది రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి ఏమి ఇస్తుంది అంటే డేట్ టైం ఇస్తుంది. ఓకే, అలా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని చెప్పేసి మనం టూ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేస్తాం. సో ఏదైతే మనం డేట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్ని వీ కెన్ గెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూ అనే ప్రాపర్టీ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో చేయవలసింది ఏంటంటే యూజర్ తన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాడు. సో సెలెక్ట్ డేట్ దగ్గర మనం ఏం చేద్దామంటే డిఓబి అని పెడదామని. సో యూజర్ తన డిఓబి సెలెక్ట్ చేసిన వెంటనే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ, అంటే అతనికి వయసు ఎంత అనేది మనం చూపించాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫేస్బుక్ లో డిఫాల్ట్ గా రైజ్ అవుతుంది కదా 21 ఇయర్స్ ఓల్డ్ అని. అవును. అలాగా మనం ఇక్కడ ఏం చూపించాలంటే నీకు ఇన్ని ఇయర్స్, ఇన్ని మంత్స్, ఇన్ని డేస్ అని చూపించాలి. అయితే అదంతా చేయడానికి మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నేను ఎన్ని ఇయర్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు మంత్స్, నెక్స్ట్ అవర్స్, ఇలా కూడా మీరు డేస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్. సో నేనేం చేస్తున్నాను, ఈ క్లిక్ ఈవెంట్లో యూజర్ ఏది సెలెక్ట్ చేసుకుంటాడండి, తన డిఓబిని సెలెక్ట్ చేసుకుంటాడు. దాన్ని తీసుకొచ్చి నేను డేట్ టైం డాట్ కరెంట్ డిఓబి ఈక్వల్ టు, అంటే యూజర్ డేట్ ఆఫ్ బర్త్ని స్టోర్ చేస్తున్నాను. యూజర్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి వస్తుంది, క్యాలెండర్ కంట్రోల్లో తను సెలెక్ట్ చేసుకుంటాడు. సో వీ క్యాన్ గెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటిపి డాట్ వాల్యూ. ఓకే అండి. డిటిపి అంటే మన కంట్రోల్ అండి, డేట్ టైం పిక్కర్కి కంట్రోల్ నేమ్ ఇచ్చాం కదా, అది అక్కడ యూజర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడ డేట్ టైం అనే ఒక స్ట్రక్చర్. ఇది నేను మీకు డేటా టైప్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాను దీని గురించి. సో దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఏం చేశానంటే డిటిపి డాట్ వాల్యూ అని చెప్పేసి దాన్ని పెట్టాను. నౌ అయితే యూజర్ సెలెక్ట్ చేసుకున్న డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఈ రోజు డేట్ వరకు మనం ఎన్ని ఇయర్స్ పట్టింది అన్నది చూపించాలి. దానికోసం నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎలా అంటే డేట్ టైం నౌ, అంటే ఇప్పుడు డేట్ టైం అనమాట. ఇది ఎలా వస్తుందంటే we have a method with we have a property with date time. ఈ డేట్ టైం అనే ప్రాపర్టీ ఏమిస్తుందంటే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి డేట్ టైం ఇస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి టైం నుంచి యూజర్ డిఓబిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనండి.
యాక్చువల్గా అలా సబ్ట్రాక్ట్ చేయడానికి మనకి టైం స్పాన్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ ఉంది. మళ్ళీ ఈ టైం స్పాన్లో మనం ఏం చేస్తామంటే, అర్థమవుతుంది కదండి, ఇది ఇక్కడ మనకి ప్రాబ్లం అర్థమైంది కదండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం డేట్ సెలెక్ట్ చేసుకోగానే, అంటే మనకి డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉండట్లేదు. దానికోసం ఏం చేస్తున్నాం అంటే కోడ్ తీసేసి అక్కడ ఎడిషనల్కి ఒక బటన్ తీసుకుని ఆ బటన్లో మనం కోడ్ రాద్దాం. సో ఐమ్ టేకింగ్ ఏ బటన్, ఈ బటన్కి మనం క్యాలిక్యులేట్ అని చెప్పేసి పెడదాం. గో టు ద ప్రాపర్టీస్, టెక్స్ట్ వచ్చి దీనికి క్యాలిక్యులేట్ అని పెడుతున్నా. అదేవిధంగా బటన్ నేమ్ వచ్చి సిఎండి క్యాలిక్యులేట్. సో ఈ క్యాలిక్యులేట్లో ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు చేసినట్టుగానే, అంటే దీన్ని మనం ఉపయోగించట్లేదు వాల్యూ చేంజ్ని. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ 2 వేరియబుల్స్, డేట్ టైమ్ డిఓబి ఈక్వల్ టు డేట్ టైం పిక్కర్, అంటే యూజర్ కంట్రోల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి అది తీసుకుంటున్నా. నెక్స్ట్ డేట్ టైం, ఇప్పుడు ప్రజెంట్ డేట్ వచ్చేటప్పటికి ఇందులోకి తీసుకుంటున్నాను. డేట్ టైం డాట్ నవ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ ద్వారా వస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియాలంటే మనకి ప్రోగ్రామేటికల్గా ఒక టైం స్పాన్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ ఉందండి. ఈ టైం స్పాన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే 2 డేట్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ తెలుసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. సో టైం స్పాన్ టీఎస్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా డిఓబి అంటే యూజర్ తన డిఓబి సెలెక్ట్ చేసుకుంటాడు, అది లెస్ అంటే తక్కువ ఉన్నదండి. ఇప్పుడున్న డేటే పెద్దదవుతుంది కాబట్టి నేను ఇప్పుడున్న డేట్లోంచి యూజర్ డిఓబిని సబ్ట్రాక్ట్ చేస్తాను, మైనస్ డిఓబి. ఓకే, సో అయితే ఈ టైం స్పాన్ తోటి వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్. మ్యాక్సిమం హైయెస్ట్ ప్రాపర్టీ ఏంటంటే డేస్. అంటే ఇది ఏమి ఇస్తుందంటే మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వదు, ఓన్లీ డేస్ మాత్రం ఇస్తుంది. ఆ డేస్ని బేస్ చేసుకుని మనం ఇయర్స్ కిందగా కన్వర్ట్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ డేస్, దెన్ ఇఫ్ యూ వాంట్ మనకి ఈవెన్ అవర్స్ కావాలన్నా సరే అవర్స్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ తీసుకుంటుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్. ఈ నెంబర్ ఆఫ్ డేస్ కోసం వాట్ ఐ విల్ డూ, నేను చేస్తున్నా అంటే ఫస్ట్ ఒకసారి మెసేజ్ బాక్స్లో చూపిస్తాను. మెసేజ్ బాక్స్ డాట్ షో టీఎస్ డాట్ డేస్. అయితే ఇంతకుముందు మీరు అడిగారు కదా 2 స్ట్రింగ్ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి. ఇప్పుడు ఈ డేస్ అనేది చూడండి, రిటర్న్ టైప్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇంటిజర్ ఇస్తుంది. సో నేను దీన్ని కన్వర్ట్ చేయకుండా కనుక కోడ్ రాసినట్లయితే మనకి అది మెసేజ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకంటే షో అనే మెథడ్ ఓన్లీ స్ట్రింగ్ ఫార్మాట్ని తీసుకుంటున్నాను. దానికోసం నేను 2 స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేసి ఒకసారి రన్ చేస్తే నౌ సెలెక్ట్ ద డిఓబి. సో డిఓబి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నౌ 1984. ఓకే, దిస్ వన్ December 22nd. this one. సో క్యాలిక్యులేట్ అని క్లిక్ చేయగానే ఇట్ విల్ గివ్ యూ ఏమిస్తుంది, ఇది డేస్ ఇస్తుంది, అంటే 11,183 డేస్ అనమాట. ఇప్పుడు ఈ డేస్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అవును కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్ టీ డేస్ అని తీసుకుంటున్నా, అంటే టోటల్ డేస్. సో టీఎస్ డాట్ డేస్ అనే ప్రాపర్టీ ద్వారా మనకి డేస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంట్ ఇయర్స్, మనకి ఇయర్స్ కావాలి కాబట్టి ఈ టోటల్ డేస్ని నేను 365 చేత డివైడ్ చేస్తున్నా. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ లీఫ్ ఇయర్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది, బట్ నేను రఫ్గానే మీకు ఇక్కడ సొల్యూషన్ చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇయర్స్ డాట్ టు స్ట్రింగ్ అని చెప్పేసి పెడతాను, రైట్. అంటే ఇప్పుడు టోటల్ ఇయర్స్ ఎన్ని అన్నది ఇక్కడ మనకు చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి యాక్యురేట్గా రాదు ఇది, బికాస్ ఆఫ్ మనం లీఫ్ ఇయర్స్ని వీటిని కూడా మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది.
December 22nd calculate. సో 30 days. ఈ ఎగ్జాంపుల్ మీరు బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అన్నది క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? సో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎనీవే ఈ విధంగా మనం ఈ డేట్ టైం కంట్రోల్ తోటి ఒకవేళ మనం ఇది టిఎస్ ఈక్వల్ టు నౌ తర్వాత ముందు డేట్ ఆఫ్ బర్త్ ముందు పెట్టి మైనస్ నౌ అని పెడితే రాదా? వస్తుందండి. అంటే మరి ఏదైనా ఒకటే కదా, పెద్దానికి చిన్న పెద్ద చేసిన ఆన్సర్ ఒకటే కదా. ఒకటే కానీ నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా, అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయండి, పోయిందే ఉంది. కానీ ఇక్కడ టైం అన్నది ప్రాపర్టీ